ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది మాకు, మా బతుకులు మాత్రం రోడ్డు మీదనే, నిలువ నీడలేని పరిస్థితి మా దుస్థితి. ఏ ప్రభుత్వం పట్టించుకోదా, ఏ నాయకులు పట్టించుకోరా, ఎన్ని పోరాటాలు చేయాలి, ఎన్ని కష్టాలు పడాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ హన్మకొండ కలెక్టరేట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలు, నిరుపేద పురుషులు అందరు కలిసి తమకు నిలువ నీడ కావాలి, గూడు కావాలి అని చెప్పేసి ఇవాళ ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. అసలు ఏంటి, దేనికోసం ఈ పోరాటం, ఎలాంటి పరిస్థితి ఉంది, నిరుపేదల వాళ్ళ బతుకుల్లో కానీ వాళ్ళకి నీడ లేకుండా ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా ఈ వరంగల్ నగరంలో కావచ్చు, హన్మకొండ జిల్లాలో కావచ్చు, గత 35-40 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి నిరుపేదలు మరి పోరాటం చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. అయితే కేసీఆర్ గారు గత ప్రభుత్వం హాయం లోపల అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఈ వరంగల్ నగరానికి వచ్చే అనేక మాటలు చెప్పిండు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మరి మీకు ఆ అల్లుడొస్తే ఎక్కడ ఉంటాడు, బిడ్డ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ కాపురం చేస్తారు, కోళ్ళు ఎక్కడ అమ్మేస్తారు, మేకలకు ఎక్కడ కట్టేస్తారు, అనేక రకాలుగా మాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి 9 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినటువంటి దాఖలాలు లేవు. అందువల్లనే విసిగి వేసారినటువంటి పేద ప్రజలందరూ కూడా ఇక గత్యంతరం లేదు, ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి, కేవలం మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్తా ఉన్నారు తప్ప మమ్మల్ని పట్టించుకోవడం లేదనేటువంటి మరి ఉద్దేశంతో ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ మరి ఇండ్లు వేసుకొని ఉంటా ఉన్నారు. ఒకవైపేమో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మరి భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వ్యాపారం చేసి అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళను పట్టించుకోకుండా పేదలు ఎవరైతే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ ప్రతాపం కానీ, కేసులు కానీ అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ పేద ప్రజలందరూ కూడా తట్టుకొని మాకు నీడ లేదు, ఈరోజు భూమి కావాలని చెప్పి ఈరోజు పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. కొత్తగా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉన్నది. ఈ 6 నెలల్లో కూడా మరి ప్రభుత్వం స్పందించలేదు. అనేక సందర్భాలుగా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ ఎంఆర్ఓకు అప్లికేషన్ ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు, మంత్రులకు ఇచ్చారు, ఎమ్మెల్యేలకు ఇచ్చారు, కానీ స్పందించలేదు. అందువల్లనే మరోసారి ఇక్కడ ఈ ధర్నా ద్వారా ఇప్పుడేదైతే శాసనసభ నడుస్తూ ఉన్నదో శాసనసభ లోపల ముఖ్యమంత్రి గారు స్పందించాలి, వీరి పక్షాన న్యాయం చేస్తామని చెప్పి ప్రకటించి మరి వీళ్ళకు న్యాయం చేయాలి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు కట్టియాలి, మౌలిక సదుపాయాలు మంచినీరు కానీ కరెంటు కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గత పాలకులకు ఏ గతి పట్టిందో ఈ పాలకులకు అదే గతి పడుతుందని చెప్పి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, దానిలోకి మీరు స్వయంగా వెళ్ళండి మేము చూసుకుంటామని చెప్పి ఇప్పుడున్న పాలక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అన్నారు. మరి ఎందుకు మీరు వెళ్ళలేకపోయారు, ఎందుకు ఆ ఇండ్లలో మీరు నివాసం ఉండలేకపోతున్నారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టిలు ఇక్కడ ఈరోజు అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి, ఇండ్లు ఎన్ని కట్టిలు? దాదాపుగా ఈ ఒక్క హనుమకొండ నగరంలోనే 20,000 కుటుంబాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి భూపోరాట కేంద్రాల్లో నివసిస్తూ ఉన్నారు. 20,000 కుటుంబాలు, 20,000 కుటుంబాలకు ఇల్లు కావాలని చెప్పి అప్లికేషన్లు పెడితే గత ప్రభుత్వం ఇక్కడ ఎన్ని కట్టింది? 600-500 ఇల్లు కట్టింది. మరి అవి కూడా ఎవరికి వాళ్ళు కేటాయించాలి కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఖాళీ చేయించి మీకే ఇక్కడ ఇల్లు ఇస్తామని చెప్పి ఖాళీ చేయించి అక్కడ ఇల్లు నిర్మించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే ఎమ్మెల్యేలకు తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నటువంటి వాళ్లకు కేటాయిస్తామని చెప్పి వీళ్ళ మధ్యలో తగువ పెట్టించి ఈరోజు అవి ఎవరికి కూడా కేటాయించినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అది వాస్తవం, అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ రోజు అనేక మాటలు చెప్పిళ్ళు, ఇప్పుడు ఎందుకు కేటాయిస్తలేరు? మా డిమాండ్ ఒకటే, మీరు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినటువంటి సందర్భంగా అక్కడ కొన్ని గుడిసెలు ఉండే వాళ్ళని మీరు ఖాళీ చేయించాలి, మీకు ఇస్తామని చెప్పి ముందుగా వాళ్ళకి ఇవ్వాలి కదా. అక్కడ ఉన్నటువంటి ఖాళీ చేసి వేరే దగ్గర కిరాయికుంటా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇవ్వకుండా మీ తొత్తులకు, మీ రాజకీయంగా మీకు పనిచేసేటువంటి వాళ్లకు ఇస్తామంటే ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదు. అందువల్లనే ఇది అక్కడ పెండింగ్లో ఉన్నది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఖాళీ చేయించారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐ పార్టీ తరఫున ముఖ్య నాయకులుగా ఉన్నారు మీరు రాష్ట్రంలో, కానీ అక్కడ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఎందుకు మరి మీ ఈ నిరుపేదల కోసం మీరు బాసటగా నిలబడే వీరికి అదే ప్రభుత్వంతో మాట్లాడించి మీరు ఇండ్లు ఎందుకు ఇప్పలేకపోతున్నారు? ఈ రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏంటి?
మా శాసనసభ ఇప్పుడు ముందే చెప్పిన నేను, మా శాసనసభ్యులు ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చున్నారు. మద్దతే, పోరాటమే. ఈరోజు అసెంబ్లీ లోపల మా మద్దతు ఉన్నటువంటి మాట వాస్తవం. మద్దతే, కానీ సమస్యల మీద పోరాటమే. సమస్యల మీద ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అసెంబ్లీ లోపల నిలదీస్తాం, బయట నిలదీస్తాం, పేద ప్రజలకు అండగా ఉంటాం. పేద ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అక్కడ కొట్లాడుతూ ఉన్నాడు మా శాసనసభ్యులు, మేము ఇక్కడ కూడా కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి పోరాటం అనేది అసెంబ్లీ లోపల జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము వీళ్ళకు అండగా ఉంటాం. పోరాటాలంటేనే వామపక్షాలు, ఇవాళ పోరాటంతోనే ప్రభుత్వాలను కలిసే పరిస్థితి తీసుకొస్తాం. కాబట్టి పోరాటంతోనే మా నిరుపేదలకు కావాల్సిన గూడు నీడ సాధించుకుంటాం. అందుకే అటు శాసనసభలో ఇక్కడ కూడా మేము ఇలా విధమైన ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి వారికి నివేశన స్థలాలు కానీ ఇళ్లను కానీ ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ కనీసం నిల్వ నీడలేని ప్రజలు ఎంతోమంది చాలా కష్టాలు పడుతూ రెంట్లు కట్టుకోలేక, భార్య బిడ్డలు వస్తే ఇంట్లో పెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆలకించి ఈ నిరుపేదలకు నివేశన స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో నరేందర్, NSN న్యూస్, వరంగల్.